ఏం పేరు అన్న? నా పేరు శేఖర్. శేఖర్, ఏం చేస్తుంటారు అన్న? ఇంటి దగ్గర అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎంత ఉంది అన్న? 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఉంది. ఎట్లా కరెంట్ మంచిగా వస్తుందా అన్న? వస్తుంది 24 hours. ఈ రైతుల పరిస్థితి తెలంగాణ ఆఫ్టర్ అంటే ఇప్పుడు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుందా? ఎందుకు మీకు ఏం నచ్చింది రైతులకు ప్రధానంగా? కరెంట్ 24 hours వస్తుంది కాబట్టి ఎలాంటి పంటలు బీడు పోవట్లేదు. పంటలు పండుతున్నాయి కాబట్టి రైతు బంధు వస్తుంది. ఎలా అప్పులు తెచ్చుకోకుండా పంట సాగు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. గతంలో ఎట్లుండే కరెంట్? గతంలో కరెంటు 24 hours లేకుండే. బావులు అక్కడ ఇబ్బందులు ఉండే. ఆడ పడుకోవాలి 12 గంటలకు, నైట్ 12 గంటలకు వచ్చేది కరెంటు. దానికోసం ఇబ్బంది పడి మోటార్ కన్నా వండుకొని మోటార్ ఒత్తుకోవాలన్న ఇబ్బంది కోసం మోటార్ కన్నా వండుకున్నాడు. ఇలా వండుకొని ఆటోమేటిక్ పెట్టుకున్నా 24 hours. మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్ చుట్టాలు ఇంటికి పోవాలన్నా అది ఎప్పుడు వచ్చి పోతుందా మోటార్ కన్నా వండుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు రైతులకైతే ఇప్పుడు బాగుందంట. ఇలాంటి ఇబ్బంది లేదు. వైద్య పరంగా ఎట్లుందన్న మన రాష్ట్రంలో వైద్యం? గవర్నమెంట్ హాస్పిటల్స్ వైద్యం పరంగా అంటే ఇంతకు ముందు హాస్పిటల్ మంచిగా లేకుండే. నచ్చ నుండి కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు ఆడ వేరే హాస్పిటల్ కట్టించింది కాబట్టి ఎంతైనా కొంచెం బాగుపరిచింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కంటే బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఓకే. మళ్ళీ అదే విధంగా మీరు కొంచెం యంగ్ ఉన్నారు, మీకు తెలిసి ఉంటది. జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు మన ఏజ్ లో చదువుకోవాలనుకుంటే అందరి ద్రాక్ష కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దీనికంటే ప్రైవేట్ కంటే గవర్నమెంటే బెస్ట్ ఉన్నది. ఎందుకంటే డెలివరీ అయినా కూడా ఇంటికి తీసుకొచ్చి పడగొడుతున్నారు. ఒక వెహికల్ ఇప్పుడు మంచిర్యాల నుంచి ఒక కిరాయి తీసుకోవాలన్నా 3000 రూపాయల కిరాయి అవుతుంది. అలాంటిది ఫ్రీగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతున్నారు. స్పెషలిస్ట్ అయితే మంచిగా ఉన్నది అప్పటికిప్పటికి. ఓకే. కాలేజ్ పరంగా కూడా ఓకే. కాలేజ్ ఇప్పుడు ప్రైవేట్ పోవాలంటే ఇప్పుడు మధ్య తరగతి ఉంటాడు, 20,000 కాలేజ్ ఫీజు కట్టమంటాడు. అదేదో మనం గవర్నమెంట్ చదువుకుంటే దానికంటే హై క్లాస్ చదువు ఉన్నది. సరే, చెన్నూరు ఎంతవరకు డెవలప్ అయిందన్న తెలంగాణ వచ్చిన తర్వాత? చెన్నూరు నియోజకవర్గం అప్పటికంటే ఇప్పటికి 100కు 99% బెటర్. మళ్ళీ ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ? వివేక్, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాల్క సుమన్ ఉన్నారు. ఇద్దరిట్లా ఎవరు విన్ అవుతారు? విన్ అంటే ఇప్పుడు ఎంతో అంత మెరుగుపరిచినట్టే బాల్క సుమన్ వచ్చే కొంచెం జరిగింది, అభివృద్ధి అయితే జరిగింది. ఇంత ముందు గతం లెక్కన అయితే లేదు. ఏ పాలన ఇప్పుడు ఏడ చూసినా కూడా ఇలాంటి సెంట్రల్ లైటింగ్ కానీ, హాస్పిటల్ ఉన్నది ఎగ్జాంపుల్, హాస్పిటల్ కూడా ఇట్లా లేదు. ఇప్పుడు ప్రతి ఊరు బ్రిడ్జి కావాలన్నా కూడా వాగులల్లో అట్లా పోయేది. అభివృద్ధి పరంగా సుమన్ అన్న బెటర్. మరి ఇప్పుడు వివేక్ కూడా వచ్చాడు ఇక్కడికి, ఆయనకి ఎలా ఉండబోతుంది? వచ్చిండు కానీ కొంచెం ఆలోచించవలసి కూడా ఉంటది కదా. ఇప్పుడు అభివృద్ధి చేసిందా చేయలేదో కూడా తెలియదు. ఎందుకంటే చూసినాం కాబట్టి మనకు ఇక్కడ మొత్తానికి అయితే సుమన్ కి మొగ్గు చూపు ఉంది అంటారు.